హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇక అస్సలు లేట్ చేయకుండా ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి మనకు మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఇందులో యాడ్ చేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను ముందే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి కొత్తిమీరను 3 కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇందులోకి యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే రైస్ని ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టేశాను. నేనైతే రైస్ 1 కిలో తీసుకున్నాను, మటన్ కూడా 1 కేజీ తీసుకున్నాను. ఈక్వల్ కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి నేను బిర్యానీ మసాలాలు రైస్లోకి కూడా యాడ్ చేశాను. రైస్కి వాటి ఫ్లేవర్ చక్కగా పడుతుంది. నెక్స్ట్ ఇందులోకి నేను టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా ఫ్రై చేసిన తర్వాత మనము 2-3 టమాటాలను తీసుకొని బాగా పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసి వీటిని బాగా కలిసేలాగా మంచిగా కలపాలి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మటన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. వీడియో క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ మసాలాలు బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఇందులోకి నెక్స్ట్ 1 కప్పు పెరుగును కూడా మనము యాడ్ చేయాలి. కావాలంటే నిమ్మరసాన్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. మరో 2 నిమిషాలు మసాలాలకు పెరుగు కలిసేలాగా మంచిగా బాగా కలపాలి. తక్కువ మంట మీదనే ఈ కర్రీ అనేది మనము కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మటన్ అనేది నేను ముందుగానే కుక్కర్లో సాల్ట్, పసుపు యాడ్ చేసి ఇందులోకి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకున్నాను. నీసు వాసన రాకుండా పసుపు ఖచ్చితంగా మనము యాడ్ చేయాలి. ఈ గ్రేవీ అనేది చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుక్ అవ్వాలి. గ్రేవీ అనేది ఈ విధంగా కుక్ అవుతే గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్ అని అర్థం. నెక్స్ట్ ఈ గ్రేవీలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న మటన్ ముక్కలని ఇందులోకి మనము యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మరలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మటన్ ముక్కలు అనేది కుక్కర్లో 90% అనేది నేను కుక్ చేశాను. మిగతా 10% అనేది ఇందులో కుక్ అయిపోతుంది. ఈ మటన్ ముక్కలని గ్రేవీకి కలిసేలాగా బాగా కలపాలండి. ఇవి గ్రేవీ అనేది ఈ మటన్ ముక్కలకి ఎంత బాగా పడుతుందంటే అంత మంచిగా కుక్ అయిపోతుంది. మరో 2 నిమిషాలు కలిపి మనము మూత పెట్టి కవర్ చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. మనం ముందుగానే రైస్ని కుక్ చేసుకున్నాం కదా, 80% కుక్ చేసుకున్నాం. ఆ రైస్ని ఇందులోకి ఒక లేయర్గా 1-2 లేయర్గా మనము యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా, ఈ విధంగా మనము ఒక లేయర్ యాడ్ చేసుకొని మనకు ఎంత అవసరమైతే అంత స్టెప్గా మనము యాడ్ చేసుకోవాలి. కావాలంటే 2 లేక 3 లేయర్లు కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 లేయర్తోనే సరిపోద్దని 1 లేయర్తోనే నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా లేయర్ యాడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ని కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసి సైడ్గా కొంచెం ఆయిల్ని కూడా మనము యాడ్ చేసుకొని ఈ మటన్ని ఇప్పుడు మనము దంప్ చేయాలి. ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మనము స్టవ్ వెలిగించి ఖచ్చితంగా 15 మినిట్స్ లేక 20 మినిట్స్ సన్నని మంట మీదనే పెట్టి ఈ మటన్ బిర్యానీని మనము దమ్ చేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది పొల్లులుగా వస్తుంది. మటన్ ముక్క అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము
మటన్ బిర్యానీని దమ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దమ్ చేసుకుంటే అంతేనండి, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఈ మటన్ దమ్ బిర్యానీ మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మటన్ దమ్ బిర్యానీ తినని వాళ్ళు కూడా మంచిగా తినేలాగా చేసుకుంటారు. మీరు ఇంట్లోనే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగానే మటన్ బిర్యానీ చేస్తాను. ఇలా చేస్తేనే నాకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ విధంగా చేస్తే ఎప్పుడు తినని వారు కూడా ఖచ్చితంగా తింటారు. ఈ మటన్ బిర్యానీలోకి ఆనియన్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి రైతా కూడా కాంబినేషన్ అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు నా వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తారు. మరో మంచి వీడియోతో కలుద్దాం.